ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బుచ్చిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఇక వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకి కరెంట్ ఉన్నది, ఇక నీళ్ళు అయితే ఉన్నాయి, నీళ్ళు మామూలుగా. ఇక పాలన అంటే ఇక కరెంటు బిల్లు లేదా, ఇంట్లోది ఇది లేదా, ఏం లేదు. మన ఇది బస్సు లేదు. ఇక అది అయితే వేస్ట్, పెట్టుకోమైతే తప్పది. అది పెట్టద్దు కూడా. కరెంట్ గ్యాస్ గ్యాస్ వస్తుంది, వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అసలు ఆయనది కూడా బాగానే ఉంది అప్పుడు. రైతు బంధు అది పడేది, కానీ ఈ రెండు లేవు కదా అప్పుడు. ఏవి బస్సులు పిరి లేదు, మన కరెంటు పిరి లేదు. ఇప్పుడు కరెంటు పిల్ల అది ఇక్కడ పైసలు అక్కడ పోతున్నాయి, అంతేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు శివప్రసాద్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? సార్ నేను జాబ్ చేస్తుంటాను మార్కెటింగ్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన కంటే కూడా లాస్ట్ ఇయర్ కేసీఆర్ ప్రభుత్వం బాగుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది నాకు తెలిసి సీఎం కేసీఆర్కే ఎక్కువ మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారా, పాలన బాగానే ఉంది, కానీ ఇక్కడ జరుగుతున్న చిన్న మిస్టేక్ ఏంటంటే జనాల పల్స్ పట్టుకోవడం లేదు. జనాల పల్స్ అంటే ఎలాగ, ఏ విధంగా అంటే జనాలకు ఏం అవసరం అవి కావాలి, అనవసరమైన వాటిని నువ్వు ఇచ్చి అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం తప్పు చాలా వరకు నేను చెప్తున్నా. కనుక మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి మనం చెప్తున్న చిన్న మాట ఒకటే, గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడ్డారో ఆ విధంగా చేయాలనుకుంటున్నా. ఇంకో విషయం అన్న చెప్పాలనుకున్నా, బాగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సీఎం కేసీఆర్ గారికి చిన్న తేడా ఏముందంటే, చిన్న తేడా ఎక్కడ జరుగుతుందంటే మెయిన్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లేదు ఆయనకు అర్థమవుతుందో లేదో, అది లేకుండా ఆయన అందులో సంతోషం వెతుక్కుంటున్నారు, నాకు అర్థం కావడం లేదు. సంతోషం కాదండి ఇక్కడ కావాల్సింది, ప్రజలకు పరిపాలన జరగాలి. ప్రజల పరిపాలన అంటే ఏంటని నన్ను అడుగుతారా? ప్రజల పరిపాలన అంటే ప్రజా సంక్షేమ పథకాలు అందాలి. ఆంధ్రాలో చూసారా జగన్ గారు ఎలా చేశారో, ఇంటింటికి పథకాలు పంపించి వాలంటీర్ల సిస్టమ్ పెట్టారు. ఆ విధంగా ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక మాట చెప్తున్నాను, సీఎం కేసీఆర్ గారు, సీఎం జగన్ గారు ఎలా సన్నిహితంగా ఉన్నారో అదొకసారి బాగా దృష్టిలో పెట్టుకోండి. నా మెయిన్ మోటో ఏంటంటే ప్రజాపాలన జరగాలి, కానీ ఏదో కావాలనే ఒత్తిడి తీసుకొచ్చి, ఎగ్జాంపుల్ చెప్పమంటారా, పుష్ప సినిమా హిట్ అవ్వగానే అల్లు అర్జున్ గారి మీద ఎందుకండి అంత దౌర్భాగ్యం? మనకి అంత దౌర్భాగ్యం ఏం అవసరం వచ్చింది మనకి? ప్రతి విషయం ప్రజలు గమనిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయం గమనిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మార్పు వస్తుంది, ప్రజల్లో వస్తుంది. నెక్స్ట్ సీఎం కాబోయే జగన్ గారు, నెక్స్ట్ కాబోయే సీఎం కేసీఆర్ గారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీల్చారు. ఇక్కడ జరిగింది మెయిన్ మోటో ఏంటంటే, మీరు ఎక్కడో ఊర్లో ఓడిపోయి ఇక్కడికి వచ్చి మీరు భువనగిరిలో పోటీ చేసి ఆపోజిట్గా కేసీఆర్కి పోటీ చేసి మీరు దానికి రివర్స్గా వెళ్ళి సోనియా గాంధీని కలిసి అక్కడి నుంచి మీరు టికెట్ సంపాదించి ఇక్కడ ఉన్న బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వీళ్ళందరినీ చీల్చి వాళ్ళ సపోర్ట్తో మీరు పైకి వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సపోర్ట్తో మీరు పైకి వచ్చారండి. కానీ సీఎం కేసీఆర్ గారు అలా చేయలేదు. తన సొంత కష్టంగా ఎలాగైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో అది ఒక్కసారి ఎంతోమంది బలిదానం, ఇది ఉస్మానియా యూనివర్సిటీలో బలిదానం, ఇది అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన జరగాలి, సీఎం కేసీఆర్ మళ్ళీ రావాలి, ప్రజాపాలన జరగాలి, జగన్ గారు సీఎం రావాలి, ఆంధ్రలాగా తెలంగాణ రెండు అభివృద్ధిలో ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.